ఆర్ భాగ్యలక్ష్మి గారు విజయవాడ నగర మేయర్ వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి మన జిల్లాలో పుట్టి నరేంద్ర గారిని వివాహం చేసుకుని విజయవాడకు వచ్చి అటు బిజినెస్ లో తాను ఈ రోజు మన విజయవాడ నగర ప్రజలందరికీ కూడా పసందైన ఆనందాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇనాగరేషన్ కి విచ్చేశారు. మరి వారిని మన మధ్యకు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీమతి ఆర్ భాగ్యలక్ష్మి థ్యాంక్ యూ సో మచ్. మరి మీరందరూ కూడా కళాంజలిని ఎంతగా ప్రేమిస్తున్నారో మరి శ్రీకాకుళం జిల్లాలో పుట్టి నరేంద్ర గారిని వివాహం చేసుకుని విజయవాడకు విచ్చేసి అటు బిజినెస్ ఉమెన్ గాను ఇటు ప్రజా సేవకురాలి గాను ప్రజల గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా ఈ రోజు కళాంజలి ఇనాగరేషన్ కు విచ్చేసినందుకు వారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తూ మరి వారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ. ఈరోజు విజయవాడ వచ్చినందుకు, అలాగే క్వాలిటీ అంటే కళాంజలి, కళాంజలి అంటే క్వాలిటీ అని ఇప్పుడే మేడం గారు చెప్పారు. నిజంగా షీ సమ్డ్ ఇట్ అప్ ఇన్ అ స్టేట్మెంట్ బ్యూటిఫుల్లీ. సో విజయవాడ చాలా ఇట్స్ అంటే నేను విజయవాడ అనేసి ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్లోజ్ కనెక్షన్ విత్ దిస్ ప్లేస్. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇక్కడ వచ్చాను. అండ్ ప్రతిసారి వచ్చేటప్పుడు మీడియా కానీ జనాలు కానీ వాళ్ళిచ్చే ప్రేమ, వాళ్ళిచ్చే అడ్యులేషన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మరి ఈరోజు ఇలాంటి pioneer in brands, one of the most exquisite and unique brand to associate అవ్వడం, కళాంజలి బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్గా విజయవాడకి రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు కళాంజలి ఫర్ bestowing me with such an amazing honor. Thank you so much. Thank you to one and all. సో అసలైన విషయానికి ఇప్పుడు ఆల్రెడీ మేడం చెప్పారు, కళాంజలి అంటే క్వాలిటీ, క్వాలిటీ అంటే కళాంజలి. సో ఈ విషయం నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే చాలామందికి బయట ఒక మిస్కన్సెప్షన్ ఉంది. అదేంటంటే కళాంజలి అనేది మేము అఫోర్డ్ చేయగలుగుతామా లేదా. అఫ్ కోర్స్ there's a lots of glitz and glamour షోరూమ్ చూడగానే పెద్ద బిల్డింగ్ ఉంది, ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి. సో చాలామంది లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళకి మైండ్ బ్లాక్ ఉంది. అదేంటంటే కళాంజలి షోరూమ్కి మనం వెళ్తే వాళ్ళు అమ్మే పట్టు చీరలు మేము అఫోర్డ్ చేయగలుగుతామా లేదా. ఈ మైండ్ బ్లాక్ మీకు ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఆ మైండ్ బ్లాక్ కరెక్టా కాదా అనేది అది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు షోరూమ్కి వచ్చి ఆ కలెక్షన్ చూడాలి, దాని ప్రైసెస్ చూడాలి. ఎందుకంటే పర్సనల్గా నేను చెప్తున్నాను, ఇక్కడ స్టార్ట్ అవుతున్న ప్రైస్ రేంజ్ చీరల్లో స్టార్టింగ్ ఫ్రమ్ 500 ఆన్వర్డ్స్. సో నేను అండ్ ఎండి గారు అలాగే శ్రీనివాస్ మేము మాట్లాడుతుంటే ఇదే డిస్కస్ చేసుకున్నాము దట్ చాలా మందికి ఈ మైండ్ బ్లాక్ ఉంది. సో ఈ మైండ్ బ్లాక్ అనేది మీరు పర్సనల్గా వచ్చి కలెక్షన్ చూసి దాని ధరలు చూసి అప్పుడు మీరు ఫిక్స్ అవ్వండి, నిజంగా మీరు ఇది అఫోర్డ్ చేయగలుగుతారా లేదా అనేది. సో కళాంజలి అనే బ్రాండ్ పాస్ట్ 30 years నుంచి ఎస్టాబ్లిష్డ్ ఉందండి. ఎంతోమంది బ్యూటిఫుల్ బ్రైడ్స్ని మేము ఈ చీరల్లో చూసాము, కళాంజలి చీరల్లో చూసాము. సో మీరు కూడా ఖచ్చితంగా ఒక బ్యూటిఫుల్ బ్రైడ్ అనుకోవాలనుకుంటే, అలాగే మేడం చెప్పినట్టు చాలామంది కళాంజలితో సెంటిమెంట్గా కనెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ ఎంగేజ్మెంట్ టైంలో ఒక గ్రీన్ చీర కట్టుకోవాలంటే, గ్రీన్ పట్టు చీర కట్టుకోవాలంటే కళాంజలిలో వెళ్ళి కొనాలని. సో ఖచ్చితంగా మీరు వచ్చి చూడండి,
బ్రాండ్ని చూడండి, కలెక్షన్ని చూడండి. కలాంజలి అనే బ్రాండ్ ఈజ్ ఎక్స్క్లూజివ్, ఎక్స్క్విజిట్ అండ్ యునీక్. వాళ్ళు ఇప్పటికీ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఈరోజు ఇంత పెద్ద ఫంక్షన్ పెట్టుకుంటున్నారంటే ఇన్ని బ్రాంచెస్, ఆల్రెడీ కలాంజలి అనే బ్రాండ్ ఎస్టాబ్లిష్డ్. చాలామందికి జనరేషన్స్ నుంచి ఈ బ్రాండ్ గురించి తెలుసు. అయినా ఇలాంటి ఒక మీడియా ముందు వచ్చి దీని గురించి మాట్లాడుతున్నామంటే బికాస్ కాంపిటేటివ్ ఫీల్డ్. సో ఒక బ్రాండ్ యునీక్నెస్ జనాలకి తెలియాలి. ఈ బ్రాండ్ కలాంజలి అనే బ్రాండ్ స్పెసిఫిక్గా ట్రెడిషనల్గా, ఇప్పుడు వరకు ట్రెడిషన్స్ని కాపాడుతూ ట్రెడిషనల్ వేలో చీరల్ని తయారు చేస్తున్నారు. సో కాంచీపట్టు అనే సారీ వీళ్ళకి ఉన్న ప్యాటర్న్స్ కానీ స్టైల్స్ కానీ చాలా యునీక్గా ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు ఈ సారీ కొంటే వెంటనే ఇంకో వాళ్ళ దగ్గర మీరు ఈ సారీ చూడరు. కాబట్టి ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ అన్ ఎక్స్క్విజిట్ అండ్ యునీక్ బ్రాండ్, ఖచ్చితంగా కలాంజలి ఇస్ the brand that you should look out for and look forward to. And as I said, it is affordable to each and every sector of the society. So as I said, ఒకవేళ మీకు అలాంటి మైండ్ బ్లాక్ ఉంటే అండ్ అది మీరు తీయాలనుకుంటే షోరూమ్ విజిట్ అవ్వాలి. అఫ్ కోర్స్ ద బ్రాంచెస్ ఇన్ తిరుపతి, విశాఖపట్నం, మై హోమ్ టౌన్, అలాగే ఇన్ హైదరాబాద్ అండ్ విజయవాడ ఆల్సో. సో ప్లీజ్ వాక్ ఇన్ టు ద షోరూమ్. విండో షాపింగ్కి నోబడీ ఈస్ చార్జింగ్ యూ. సో వాక్ ఇన్ టు ద షోరూమ్, లుక్ అవుట్ ఫర్ ద కలెక్షన్ అండ్ దెన్ మేక్ అ decision if you can afford this brand or not. But definitely one thing is for sure and promised, that you will not be disappointed. So remember the brand name Kalanjali. Of course this brand needs no introduction, but still you need to come and see how unique and how heritage the brand is. So once again, thank you so much Vijayawada, and thank you so much Kalanjali for making me part of this occasion today, and looking forward to opening more and more brands in and around the entire country, we must say. Thank you. రాగానే సార్ చెప్పారు. సార్ మీ పేరు? సో మురళీ కృష్ణ ప్రసాద్ గారు రాగానే చెప్పారు, టుడే ఇస్ వరల్డ్ స్టేజ్ డే, అండ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇట్స్ అ ఆనర్ టు బీ అసోసియేటెడ్. అండ్ ఈరోజు మేకప్ అప్లై చేసుకొని నేను ఈరోజు, ఇది కూడా ఒక రంగం లాంటిది. స్టేజ్ ఇస్, దే సే ద వరల్డ్ ఇస్ యువర్ స్టేజ్. సో ఐఎమ్ గ్లాడ్ టు బీ హియర్, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ వరల్డ్ స్టేజ్ డే. సో ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు రంగస్థల నటి, రంగుల ప్రపంచమైన కలాంజలిని ఇనాగరేట్ చేయడానికి వచ్చి మా విజయవాడ ప్రజల్లో మరిన్ని రంగులు నింపినందుకు మీరు స్పెషల్గా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సో మరి కలాంజలిలో ఉన్నటువంటి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ సారీస్ ఇప్పుడు మీ మధ్యలో తీసుకొస్తాం. సో మరి గెస్ట్ ఆఫ్ ఆనర్స్ అందరూ కూడా ఒకసారి మీరు వేసుకుని దయచేసి కాస్త కోఆపరేట్ చేయండి ప్లీజ్. మా రష్మి గౌతమ్ గారు మామూలుగానే చాలా అందరికి, అలాగే రష్మి గారికి కూడా మారు పేరు కలాంజలి. మరి అటు మధ్యతరగతి వారికి ప్రతి ఒక్కరికి మరి ఈరోజు షాపింగ్ లో మీరు షాపింగ్ ఆనందాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు ఉన్నటువంటి స్పెషల్ ఆఫర్, కొన్ని సెలెక్టెడ్ వస్త్రాలపై 30% డిస్కౌంట్ ఉంది. కిడ్స్ అండ్ లేడీస్ ఆఫర్ ఉంది. ఏప్రిల్ 30వ తేదీన